ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నరాల బలహీనత, నరాల సమస్యలు అంటే యాక్చువల్లీ టిపికల్గా చూసేవి ఏమిటండి? టిపికల్గా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హెడేక్, గిడ్డినెస్ వీటి నుంచి అన్నీ కామన్గా చూస్తాము. నరాల బలహీనత అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్కి సంబంధించి రకరకాల జబ్బులు రావచ్చు. ఒకటి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో క్లాట్స్, ఆర్టరీలో ధమనుల్లో క్లాట్ ఉంటే ఆర్టీరియల్ స్ట్రోక్, వీనస్ క్లాట్స్ అంటే సిరల్లో ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ. ఇదేది కాదు, క్లాట్స్ రావట్లేదు, అవి వాస్తున్నాయి, జస్ట్ వాస్తున్నాయి, వాయడం వల్ల ఏదైతే ట్యూబ్ లాంటి బ్లడ్ వెజల్ ఉంటుందో అది బ్లాక్ అయిపోవడం, దీన్ని యాంజైటిస్ ఆఫ్ ద సిఎన్ఎస్ అంటాం. ఇది ఆర్టరీస్ వరకు. ఆర్టరీస్ కాకుండా పర్సే నరాలకు సంబంధించి ప్రాబ్లం. నరం అంటే ఏంటి? నరం ఒక ఫిలమెంట్. ఒక ఫిలమెంట్ చుట్టూతా ఒక పొర ఉంటుంది. ఈ పొర ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ ఫిలమెంట్ నుంచి నరాలు అంటే కామన్గా మేము మాట్లాడేది పథోఫిజియాలజీ, ఫిజియాలజీ అంతా కూడా కరెంట్స్ గురించే మాట్లాడతాం. సో వన్స్ కరెంట్ ఒక చోట జనరేట్ అవుతుంది, దాని నుంచి పక్కకి వెళ్ళాలి, పైనుంచి కిందికి కంట్రోల్ రావాలి. ఒక పార్ట్ అంటే మజిల్, ఒక పార్ట్ పనిచేయాలి అంటే మజిల్ కదలాలి. మజిల్ కదలాలి అంటే యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్లో అదొక ఇంపల్స్ ఇస్తే అక్కడి నుంచి మెల్లమెల్లగా నరాలన్నింట్లోని జారుతూ వచ్చేసేసి కండకి అమ్మ నువ్వు కదలాలి అని చెప్తుంది. దెన్ మజిల్ మూవ్స్. సో అక్కడ స్టార్ట్ అయిన ఇంపల్స్ కిందికి ఫాస్ట్గా వేగంగా అనుకున్న ట్రాక్లో అటు ఇటు కరెంట్ పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా అనుకున్న ట్రాక్లో రావడానికి మైలిన్ పనిచేస్తుంది. సో మైలిన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ స్క్లెరోసిస్ డే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మైలిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్వైర్డ్ 20లో 30లో 40లో చూస్తున్నాము. ఈ కేసెస్ అన్నీ ఆల్మోస్ట్ నియర్ 100% ట్రీటబుల్. రైట్. సో ఏదో నాకు 2 కాళ్ళు పడిపోయినాయి, 2 చేతులు పడిపోయినాయి, లేకపోతే నెక్ కింద సరిగా పనిచేయట్లేదు, కన్ను పోయింది, వీటన్నింటికి కూడా ఇంతకుముందు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొంచెం తక్కువే ఉండుండొచ్చు. కానీ బట్ రైట్ నౌ ఏవైతే అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అటాక్ని ట్రీట్ చేయగలం. మళ్ళీ అటాక్ వచ్చే టెండెన్సీ కొంతమందికి ఉంటుంది. స్వతహాగా జన్యులో తేడా, లేకపోతే దానిలో బాడీలో కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్, బాడీలో అబ్నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవి ఏవైనా ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా అటాక్ మళ్ళీ రాకుండా కూడా ఆపచ్చు. ఎంత నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు అంటే మీరు నేను ఎంత నార్మల్గా ఉన్నామో ద సేమ్ వే వాళ్ళకి అంత నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. దో దేవర్ పెరలైజ్డ్, బెడ్ బౌండ్ ఎట్ వన్ పాయింట్ ఇన్ దర్ లైఫ్. ఒక టైంలో కంప్లీట్గా బెడ్ బౌండ్ ఉన్న మనిషిని మాకు ఎర్లీగా తీసుకురాగలిగితే విదిన్ నన్ను అడిగితే ఎప్పుడైతే మీకు వీక్నెస్ కనపడిందో ద మూమెంట్ యూ సీ ఇట్ న్యూరాలజిస్ట్ ఇమీడియట్గా పక్కనున్న న్యూరాలజిస్ట్ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి కన్సల్ట్ అయితే అంత ఎర్లీగా డయాగ్నోసిస్ వస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది. నర్వస్ సిస్టమ్కి ఒక లక్షణం ఏంటంటే అండి ఇనీషియల్గా కొంచెం వాపుతో స్టార్ట్ అయింది, లేకపోతే కొంత టైం వరకు రివర్సిబుల్ ఇంజురీ ఉంటుంది. ఆ టైంలో మేము ట్రీట్ చేయగలుగుతున్నాము అంటే దెన్ వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ నార్మల్. అక్కడ బేసిక్గా ఈ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అది సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి రెస్పాండ్ అవ్వడం. చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు పొట్ట అంటే పొట్టలో నొప్పి వచ్చింది, అది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తాం. బట్ చాలా వరకు శరీరవ్యాప్తంగా తిమ్ముర్లు ఎక్కుతున్నాయో, లేకపోతే ఇలా నిస్సత్తువుగా అనిపిస్తుందనో, ఇంకోటనో, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉందనో, ఇంకోటి హైపర్ సెన్సిటివ్గా ఉందనో, మంటగా ఉందనో, ఇవి పట్టించుకోం, ఏదో వేడి చేస్తుందనో తోసేస్తూ ఉంటాం. న్యూరాలజీ లక్షణాలు ఇది ఉంటే డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనేది అడుగుతున్నారు. న్యూరాలజీ అంటే అండి ఫంక్షన్. ఇప్పుడు కడుపు నొప్పి, లేకపోతే లూజ్ మోషన్స్, వామిటింగ్, న్యూరాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్. మనకు ఒక ఫంక్షనల్ లెవెల్ ఉంటుంది. నా కళ్ళు ఇలా పనిచేస్తాయి, నేను ఈ డిస్టెన్స్ నుంచి చూడగలుగుతాను, ఇంత బాగా చూడగలుగుతాను, నా విజువల్ ఫీల్డ్ ఇంత ఉంటుంది. లేదు నా స్మెల్, నా చేయి కదలిక, నా అలర్ట్నెస్, నా కాన్సన్ట్రేషన్, నా మెమరీ, ప్రీవియస్ ఫంక్షనల్ లెవెల్, నా కాళ్ళు ఇలా పనిచేస్తాయి, ఇంత బలంతో నేను పనిచేయగలను, ఇది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం వాడతాం కాబట్టి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నా మాట స్పష్టత. వన్స్ ఏ ఫంక్షన్లో అయినా సడన్గా కానీ ఓవర్ ఫ్యూ డేస్ కానీ డిక్లైన్ ఉంది, నేను చేతో ఈ చిన్న వస్తువులు కూడా చాలా బాగా, చిన్న సూదితో కూడా బాగా పట్టుకొని చేయగలుగుతాను, ఎంబ్రాయిడరీ నీట్గా చేయగలుగుతాను, లేదు నా గ్రిప్ పవర్ ఇంత ఉంది, మరుక్షణం 1 minute లేకపోతే ఒక 10 daysలోనో నాకు ఈ గ్రిప్ రావట్లేదు, చేతిలో వస్తువు జారిపోతుంది. సో న్యూరాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షనల్ డిక్లైన్ కంపేర్ టు అ ప్రీవియస్ స్టేట్. ఇంతకు ముందు ఏదైతే ప్రీవియస్ ఫంక్షన్ ఉందో అది నేను చేయలేకపోవడం, ఇది లాస్ ఆఫ్ ఫంక్షన్. మీరన్నట్టు ఏదైతే హైపర్ యాక్టివిటీ, హైపర్ ఎక్సైటబిలిటీ, న్యూరాన్స్ వరకు చూసుకుంటే హైపర్ ఎక్సైటబిలిటీ, అవి ఎలా ఉంటాయంటే మంటలు కావచ్చు, లేకపోతే కొన్ని అబ్నార్మల్గా మసిల్సే మూవ్ అయిపోతూ ఉంటాయి, మసిల్ మూమెంట్స్, అబ్నార్మల్ మూమెంట్స్ రావచ్చు, లేకపోతే సింప్లీ మన ఫిట్స్ కూడా అబ్నార్మల్ ఎక్సెసివ్ మూమెంట్స్.
ఇవి కాకుండా మూమెంట్ డిజార్డర్స్లో కూడా హైపర్ కైనటిక్ మూమెంట్ డిజార్డర్స్ ఉంటాయి. కొన్ని అయితే మూమెంట్ తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, కదలలేకపోతారు, మూమెంట్ తగ్గుతుంది. కొన్ని అయితే ఏంటంటే మూమెంట్స్ ఎక్స్ట్రా వస్తాయి.